ప్రమాదాలు ఎన్ని జరిగినా గుణపాఠం నేర్వని పరిస్థితే కనిపిస్తుంది. మిర్జాగూడ బస్సు ప్రమాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతున్న కరీంనగర్ జిల్లాలో ప్రయాణికుల రద్దీ, ఆర్టీసీ బస్సులో ప్రయాణం గాలిలో దీపంలా మారుతుంది. గన్నేరువరం ఇల్లంతకుంట రూట్లో 2 పల్లె వెలుగు బస్సులు ఓవర్లోడ్తో గుబులు పుట్టిస్తున్నాయి. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. వడ్ల లోడ్ ట్రాక్టర్ బోల్తా పడింది. బస్సులో ఉన్న 31 మంది ప్రయాణికులు 15 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపై ఉన్న ఓ కిరాణా షాప్ స్వీట్ షాప్ లోకి దూసుకెళ్లింది. కరెంటు తీగలతో పాటు ఓ బైక్ ధ్వంసమైంది. అర్ధరాత్రి కావడం, రోడ్డుపై జనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అసలే పేదరికం, ఆపై అమ్మకు అనారోగ్యం. ఆసుపత్రికి అమ్మను తీసుకెళ్లేందుకు బయలుదేరిన కొడుకు ఆటోకు ఛార్జ్ చెల్లించలేదని స్థితిలో అమ్మను భుజాన ఎత్తుకొని మోసుకెళ్లాడు. కూలి పనితో పూట గడుపుకునే వ్యక్తి ఆకలికి తట్టుకోగలిగారు. కానీ తల్లి నొప్పిని భరించలేక మోసుకెళ్లడం చూసిన వారికి అమ్మను మించిన దైవం ఉన్నదా అనే పాట గుర్తొచ్చింది. స్థానికులతో పాటు ఎమ్మెల్యేను కదిలించింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్, శంకరపట్నం మండలాలు భారీ వర్షం కురిసింది. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడి ఆగ్రహానికి గురై నీటి పాలవుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహర్షి డిగ్రీ కళాశాల యాజమాన్యం, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కాలేజీలు నడపడం భారంగా మారిందని, వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో పూర్తిగా మూసివేశామని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.